సో హాయ్ అండి, నేను మీ అరణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ అరణ్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి. మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే నేను తెస్తూ ఉంటాను. ఓకేనా? అండ్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ 7001456759. ఇది ఒకటే మా నెంబర్, ఇది ఒకటే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, మిగతావన్నీ స్కామ్ నెంబర్లు. సో దయచేసి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. ఓకేనా? సో రేపు మార్కెట్ ఫస్ట్ థింగ్, మీరు మార్కెట్ థంబ్నెయిల్ చేసి వచ్చారు కదా, మార్కెట్ క్రాష్ ఆల్మోస్ట్ అంటే మార్కెట్ క్రాష్ అయ్యే సినారియోలో ఉందా లేదా కరెక్షనా ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. నాకు తెలిసి ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియో ప్రజెంట్ రెడ్లో ఉంటుంది. అంటే ఎవరైతే స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో, ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కూర్చున్నారో వాళ్ళ ప్రతి ఒక్క స్టాక్ ఈరోజు రెడ్లో ఉంటుంది. సో ఓవరాల్గా నేను మార్కెట్ మొత్తం సినారియో చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇది క్రాషా, ప్రజెంట్ 2025లో మనం ఇన్వెస్ట్ చేస్తే 2025లో ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ టైమేనా, చేయొచ్చా చేయకూడదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మాట్లాడతాను. వీడియో స్కిప్ చేయకుండా మధ్యలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో అంటే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ఇన్ఫ్లో అంటే ఏంటి, అవుట్ఫ్లో అంటే ఏంటంటే, ఇన్ఫ్లో అంటే ఎఫ్ఐఎస్ కానీ బయింగ్ మొదలెట్టారు అనుకోండి, ఎఫ్ఐఎస్ బై చేయడం స్టార్ట్ చేస్తే అది ఇన్ అవుతుంది, అంటే క్యాష్ అంటే లోపలికి వస్తుంది, ఇండియాలో క్యాష్ అవుతుంది. అవుట్ఫ్లో అంటే మన ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. మొత్తం ఇండియాలో ఉన్న డబ్బు అంతా ఎఫ్ఐఎస్ ఏదైతే డబ్బు పెట్టారో ఆ డబ్బు అంతా సెల్ చేసుకొని ఎగ్జిట్ అవుతున్నారు పొజిషన్స్. ప్రజెంట్ ఏమవుతుంది, అవుట్ఫ్లో ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఎఫ్ఐఎస్ డేటాలోకి వెళ్దాం. మీకు నార్మల్గా 2024, ఓకే 2024 ఒక నిమిషం ఆగండి, ఇక్కడ చూడండి. ఇగో 2024 సెప్టెంబర్లో చూడండి 12,000 crores దగ్గర బై చేశారు. ఆగస్టులో 20 crores దగ్గర సెల్ చేశారు. అక్టోబర్ నుంచి అండి అసలైన సెల్లింగ్ మొదలైంది. అక్టోబర్లో చూడండి ఏకంగా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్, ఆల్మోస్ట్ 1 crore 14 lakhs దగ్గర ఇది సెల్ చేశారు. తర్వాత 1 lakh crore 14,000 దగ్గర సెల్ చేశారు. నవంబర్లో 45,000 crores దగ్గర సెల్ చేశారు. డిసెంబర్ మంత్లో సెల్లింగ్, ఈవెన్ జాన్లో మళ్ళీ 87 crores సెల్ చేశారు. మీరు ఓవరాల్గా చూస్తే 1 2 3 4 అండ్ స్టిల్ ఫెబ్ మంత్, ఇప్పుడు ఫెబ్ మంత్ మీరు చూస్తే ఫెబ్ మంత్లో కూడా టిల్ డేట్ 33 crores సెల్ చేసేసారు. సో ఎఫ్ఐఎస్ ఇంత కంటిన్యూగా సెల్ చేయడానికి కారణం సినారియోస్ బోల్డ్ ఉంటాయండి. ఒకటి క్రాష్, నార్మల్ క్రాష్ అంటారు, ఒకటి కరెక్షన్స్ అంటారు. ఓకే, ఎందుకు కంటిన్యూగా సెల్ చేస్తున్నారు అని అడిగితే నేను ఇప్పుడు చార్ట్ కూడా మీకు చూపిస్తాను, మీరు చూడండి. లాస్ట్ 8 years నుంచి 9 years నుంచి కొన్ని స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తే, అంటే ఆ స్టాక్ వాల్యూ కన్నా ఓవర్ పర్ఫార్మెన్స్ అయిపోయి కొన్ని స్టాక్స్ ఓవర్ పర్ఫార్మెన్స్ అయిపోయి, కొన్ని స్టాక్స్ అసలు పర్ఫామే చేయట్లేదు. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏమైపోతుంది, ఆల్రెడీ మార్కెట్ 8 years బాగానే పరిగెట్టింది. ఇప్పుడు మీకు చార్ట్ చూపిస్తాను చూడండి. ఇది చార్ట్లో చూడండి, ఇది 12 months అంటే 1 year, ఇయర్లీ టైం ఫ్రేమ్లో చూడండి. మార్కెట్ 2026 ఇది వదిలేస్తే మన మార్కెట్ 2020 కోవిడ్ టైంలో కరెక్ట్, ఇది కోవిడ్ టైంలో అయిన కరెక్షన్. సో కోవిడ్ టైంలో కూడా మార్కెట్, అంత పెద్ద వైరస్ టైంలో కూడా మార్కెట్ పడింది, విత్ ఇన్ సేమ్ ఇయర్లో మళ్ళీ మార్కెట్ తిరిగి కంటిన్యూ పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కంటిన్యూగా మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది. ఎక్కడ రెడ్ కలర్ క్యాండిల్తో ఒక 1 year హాల్ట్ అవ్వలేదు మార్కెట్. లాస్ట్ 2006తో మార్కెట్ స్టార్ట్. ఇది ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ వదిలేసి ఈ 2 క్యాండిల్ వదిలేస్తే మళ్ళీ మనకి ఎప్పుడు ఒక మంచి కరెక్షన్ లాగా వచ్చింది మార్కెట్లో. 2011లో ఒకటి వచ్చింది, మళ్ళీ 2015లో ఒకటి వచ్చింది, 2020లో కోవిడ్ వచ్చింది. బట్ రెడ్ కలర్ క్యాండిల్లో కరెక్ట్ అవ్వలేదు, మార్కెట్ వెళ్ళిపోయింది. ఇది ఇయర్లీ టైం ఫ్రేమ్లో మీకు ఏం కనబడుతుంది, మార్కెట్ ఒకటే ర్యాలీ ఇస్తుంది. నేను ఏం చెప్తున్నానంటే, ఈ ఇయర్ మార్కెట్ మొత్తం సైడ్ వేస్లో ఉండిపోయాను, అంటే ఇయర్ మార్కెట్ మొత్తం డౌన్లో ఉండిపోయినా
అదే ఇయర్ మార్కెట్ మొత్తం ఒక లెవెల్లో ఉండిపోయినా ఈ ఇయర్ మాత్రం మీరు ఏ పోర్ట్ఫోలియో క్రియేషన్ పెట్టుకోకండి. మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలి, లాంగ్ టర్మ్ కోసం స్టాక్స్ హోల్డ్ చేయాలంటే ఈ ఇయర్ వేస్ట్. ఇక్కడ మీరు చూడండి, ఒకవేళ ఇయర్ ఇక్కడ ఆగితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇగో ఇక్కడ ఆగింది చూసారా, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 9 ఇయర్స్ పరిగెట్టింది మార్కెట్. ఒక రెడ్ కలర్ క్యాండిల్ 9 ఇయర్స్ మార్కెట్ పరిగెట్టింది. సో నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఒక 1 year ఆగితే మళ్ళీ వచ్చే 9 years మార్కెట్ పరిగెడుతుంది, పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో కంటిన్యూగా మార్కెట్ పైకి వెళ్ళిపోకూడదు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మంత్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. ఓకే, సో మంత్లీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ ప్రీవియస్ మార్కెట్ కరెక్షన్ తీసుకున్నప్పుడు ఎంత కరెక్ట్ అయ్యింది. సో కరెక్షన్ అంటే దేన్ని అంటారు, క్రాష్ ఎలా అంటారో నేను చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇగో మనం ఇక్కడ ఇది పెట్టుకుందాం, ప్రైస్ రేంజ్. ప్రెసెంట్ మార్కెట్ ఈ టాప్ నుంచి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మార్కెట్ ఈ డౌన్ వరకు ఇక్కడ చూడండి మీకు ఏం కనిపిస్తుంది, 13% కరెక్ట్ అయ్యింది. ఎంత 13.22 అంటే 13% కరెక్షన్ తీసుకుంది పైనుంచి కింద వరకు. ఇది ప్రజెంట్. దీని ముందు ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో, దీని ముందు మార్కెట్ ఏమైనా కరెక్షన్ తీసుకుంది అంటే ఇక్కడ ఒక కరెక్షన్ తీసుకుంది, ఇది టాప్ నుంచి ఈ డౌన్ వరకు ఎంత తీసుకుంది, ఆల్మోస్ట్ 18% కరెక్షన్ వచ్చింది. చూసారా, కరెక్ట్ చూడండి, ఇగో 18% కరెక్షన్ ఈ టాప్ నుంచి. ఈ మధ్యలో ఇక్కడ ఒక చిన్నది ఉంది కదా అని అంటే అది కూడా ఉంది, అది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇగో ఈ చిన్నది కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఒక 10% కరెక్షన్. ఓకే, ఇక్కడ ఒక 13, ఇది ఒక 10, ఇది ఒక 18. ఇది కోవిడ్ టైంలో వచ్చిన మేజర్ కరెక్షన్. సో కోవిడ్ టైంలో వచ్చిన మేజర్ కరెక్షన్ అనలేము, క్రాష్. సో కోవిడ్ టైంలో వచ్చిన మేజర్ క్రాష్ 40%, ఆల్మోస్ట్ నిఫ్టీ 40% మార్కెట్ పడింది. దాని ముందు మార్కెట్లో ఎప్పుడు మళ్ళీ కరెక్షన్ తీసుకుంది, మార్కెట్ పరిగెట్టింది, ఇక్కడ ఒక కరెక్షన్ తీసుకుంది. సో దాని ముందు 2015 ఆ టైంలో ఇక్కడ ఒక కరెక్షన్ తీసుకుంది, ఇది ఆల్మోస్ట్ ఎంత తీసుకుంది, 25%. దాని ముందు ఇంకొకటి జరిగింది, ఇగో దాని ముందు మళ్ళీ 2010లో ఒకటి వచ్చింది, ఇది ఎంత జరిగింది, ఆల్మోస్ట్ 28%. నేను ఇగో ఈ హై మార్క్ చేస్తున్నాను, ఇగో ఈ హై ఇక్కడ నుంచి డౌన్ వరకు. ఓకే, దాని తర్వాత 2008లో వచ్చింది, ఇది క్రాష్. ఇది వదిలేసండి, ఇది అప్పట్లో స్టార్టింగ్ కాబట్టి మార్కెట్లో స్కామ్ వల్ల 60% కరెక్ట్ అయ్యింది ఇది. ఓకే, ఇది ఓవర్ ఇయర్ ఆన్ ఇయర్ మార్కెట్ కరెక్షన్స్. ఇప్పుడు మీకు ర్యాండమ్గా, ఇప్పుడు నార్మల్గా మీరు ఈ స్టాక్ చూస్తే మీకు ఏం కనబడుతుంది చార్ట్లో, మీకు చార్ట్లో ఏం కనబడుతుంది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, లీస్ట్లో 64, ఇది క్రాష్ అనేది ఇలా ఉంటుంది, 50-60%, 40% కరెక్ట్ అవుతుంది, ఇది క్రాష్ అంటారు. ఓకే, కరెక్షన్ దేన్ని అంటారు, అట్లీస్ట్ 30% దాకా వచ్చింది కరెక్షన్ అంటారు. చూడు ఇగో 28, 25, 30 అంటే 39, 40 దగ్గర, మళ్ళీ ఇక్కడ ఒక 18, ఇక్కడ ఒక 13, ప్రజెంట్ 13 ఉంది, ఇక్కడ 18, 39, 25, 28. అంటే లీస్ట్ మార్కెట్ అట్లీస్ట్ 18%, 10% తీసేయండి, 10% చాలా చిన్నది, ఇది తీసేస్తే మీరు లీస్ట్ మార్కెట్ అబ్జర్వ్ చేయండి, 18, 39, 25, 28, 64 కూడా తీసేసండి, మార్కెట్ క్రాష్ అది. సో మిగతాది చూస్తే మీకు లీస్ట్ ఎంత కనిపిస్తుంది, 28, 25, 39, 18. అంటే అట్లీస్ట్ 20% లీస్ట్ కరెక్షన్ అవుతుంది. అంటే లీస్ట్ మార్కెట్ కరెక్ట్ అయితే 20% ఈజీగా కరెక్ట్ అవుతుంది. దాని మీద దాని ఇష్టం, 20% దగ్గర నుంచి 25కి రావాలో, 30 అవ్వాలో, 30, 40%. 30 దాటింది అంటే అది మీరు క్రాష్ కింద మనం కన్వర్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక 30 దాటితే 40% క్రాష్. కోవిడ్లో వచ్చింది ఏంటి, క్రాష్. దానికి ముందు వచ్చినవన్నీ కరెక్షన్సే, 25, 28, 30కి ముందు, 30 కన్నా ముందు పర్సెంటేజ్ ఉందంతా కరెక్షన్సే. సో మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ 13% మాత్రమే జరిగింది, ఇంకా ఒక 7-8% ఇంకా కరెక్ట్ అయితే మీ పోర్ట్ఫోలియో ఇంకా రెడ్ అయిపోద్ది. సో దయచేసి ఎవరైనా పోర్ట్ఫోలియోలో స్టాక్స్ యాడ్ చేస్తుంటే ఇప్పుడే యాడ్ చేయొద్దు, వెయిట్ చేయండి, ఇంకా మార్కెట్ కరెక్ట్ అయితే అప్పుడు యాడ్ చేయండి. ఓకే, లేదంటే 2025లో ఎవరైనా, నేను ఆల్రెడీ మా టీంలో కూడా మొన్న చెప్పాను, 2025కి మీరు ఎవరైనా ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే
పెద్దగా రిటర్న్స్ రావు. ఎందుకు రావు పెద్దగా రిటర్న్స్ అంటే, బికాస్ మార్కెట్ వాంట్ టు కరెక్ట్ అట్లీస్ట్ 20% అయినా మార్కెట్ కరెక్ట్ అవ్వాలనుకుంటుంది. 20% కరెక్ట్ దాన్ని తిరిగితే ఈ లోపల పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ ఈ 20% కరెక్ట్ అవడానికి మినిమం 7-8 months పట్టేస్తుంది 1 yearలో. అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు ఇది ఇలాగే జరుగుతుంది. సెప్టెంబర్ అక్టోబర్ వరకు జరుగుతుంది. అప్పటి వరకు మార్కెట్ ఇంత కరెక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి టర్న్ అయితే మార్కెట్ మెల్లి స్లో అండ్ స్టడీగా నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మార్కెట్ పరిగెడదామని చూస్తుంది. ఓకే, సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ అయితే మార్కెట్ కరెక్షన్లో ఉంది. ఒకవేళ ఇది 20% దాకా కరెక్ట్ అయితే దెన్ మనం కరెక్షన్ హెల్దీ కరెక్షన్ అనుకోవచ్చు. ఒకవేళ 30% దాటింది అంటే దెన్ ఇట్ ఈస్ ఎ క్రాష్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మార్కెట్లో క్రాష్ సినారీ ఎప్పుడు వస్తుంది తెలుసా? క్రాష్ అవ్వడానికి ఎప్పుడు తెలుసా వీలు ఎక్కువ ఉంటుంది? ఎప్పుడైతే మార్కెట్ ఇలా కరెక్షన్ తీసుకుంటుందో ఇలాంటి టైంలో ఈ 1 year అవని లేకపోతే 2 years అవని కరెక్షన్ తీసుకుంటుంది మార్కెట్ ఓవరాల్. ఈ 1 year 2 years కరెక్షన్ తీసుకున్న టైంలో ఏమైనా బ్యాడ్ న్యూస్లో మార్కెట్లో ఇంపాక్ట్ అయ్యింది అనుకో, దెన్ ఆ బ్యాడ్ న్యూస్ ఈ కరెక్షన్కి 2 ప్లస్ అయిపోతాయి. ఇక్కడ ఇది ఆల్రెడీ 13% ఒక 20% వరకు కరెక్ట్ అవ్వాలనుకుంటుంది. ఈ బ్యాడ్ న్యూస్ వల్ల ఇంకొక 20% కరెక్ట్ అయిపోద్ది. ఓవరాల్గా కంప్లీట్గా 40%, 50% ఇలా కరెక్ట్ అవుతుంది. ఇలా అవుతుంది. దీన్ని క్రాష్ అంటారు. ఇలా మార్కెట్ పడిపోద్ది, దాన్ని క్రాష్ అంటారు. సో ప్రెసెంట్ అయితే మనకి పెద్దగా ఏమైనా గ్లోబల్లో ఏమైనా పెద్ద ఇష్యూస్ ఉన్నాయంటే జియో పాలిటికల్గా మనకి పెద్దగా, అంటే జియో పాలిటికల్ అంటే గ్లోబల్ న్యూస్గా పెద్దగా ఇంపాక్ట్ అయ్యే న్యూస్ రేట్ లేవు. కానీ ఇలా చిన్న ట్రంప్ వల్ల చిన్న ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. స్కామ్స్ కూడా ప్రజెంట్ ఏం లేవు మార్కెట్లో. పెద్ద స్కామ్ అంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా 1,000 కోట్ల స్కామ్ అని చెప్పి ఏం లేవు. మొన్నటి వరకు అదానీ మీద ఇష్యూ పెట్టారు కానీ ఏవి ప్రూవ్ అవ్వట్లేదు. సో ఎఫ్ఐస్ అయితే కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. ఓకే, సో ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ బై చేయడం స్టార్ట్ చేస్తారో కంటిన్యూగా ఒక 1 month కంటిన్యూగా ఎఫ్ఐఎస్ బై చేయడం మొదలెడితే అక్కడ నుంచి మీకు టర్నింగ్ తిరుగుతుందండి మార్కెట్. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఎస్ కంటిన్యూగా బై చేయాలి. మీకు ఎలా తెలుస్తుంది ఎఫ్ఐఎస్ కంటిన్యూగా బై చేయాలంటే, మీరు సెన్సిబుల్ వాడితే సెన్సిబుల్స్లో ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్ళి అనాలిసిస్లోకి ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్ళి ఎఫ్ఐఎస్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు చూడండి, అక్టోబర్ మంత్ కంప్లీట్గా సెల్లింగ్. ఓకే, నవంబర్ మంత్ కంప్లీట్గా సెల్లింగ్. మధ్యలో చిన్న బయింగ్ వచ్చింది, అది వదిలేద్దాం, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. డిసెంబర్లో కంప్లీట్ సెల్లింగ్, దాని తర్వాత జనవరి కంప్లీట్ సెల్లింగ్, ఇప్పుడు ఫెబ్ మంత్ కూడా కంప్లీట్ సెల్లింగ్. సో ఎప్పుడైతే మనకి కంప్లీట్ బయింగ్ వస్తుందో అక్కడ మార్కెట్ టర్న్ అవుతుంది. మీకు 2020 ఆగస్ట్ కన్నా ముందు ఇంకా డేటా వచ్చింటే బాగున్నా, రాలేదు, ఓన్లీ ఇక్కడ వరకు ఉంది. దీనికన్నా ముందు మీకు డేటా ఉంటే బాగుంది. ఆగస్ట్ కన్నా ముందు మీకు కంప్లీట్ బయింగ్ వచ్చి ఉంటే ఎలా ఉంటుందో మీకు చూపిద్దాం. కంప్లీట్ బయింగ్ ఎప్పుడైతే జరుగుతుంటుంది, ఎవ్రీ మంత్ ఎవ్రీ డే బయింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క రోజు సెల్లింగ్ వస్తుంటుంది. అది కాకుండా ఇంక ఎవ్రీ డే బయింగ్ అవుతూనే ఉంటుంది. అక్కడ మీకు ఏంటంటే అక్కడ నుంచి మార్కెట్ మనకి టర్న్ అవుతుంది అనమాట. సో అది మేజర్ టర్నింగ్ పాయింట్. సో ప్రజెంట్ అయితే నేను చెప్పాల్సింది, మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసినా, యూట్యూబ్ షార్ట్స్లో ఎవడో ఏదో చెప్పాడు దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తే, దయచేసి ఈ ఇయర్ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఇయర్ అంత బేగం మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయకండి, వెయిట్ చేయండి. అన్లెస్ మార్కెట్ టర్న్ అయిన వరకు మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేయకండి. ఆల్మోస్ట్ మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఇప్పటికి 13% మాత్రమే కరెక్ట్ అయ్యింది. ఒకవేళ ఇది కొద్దిగా డీప్ కరెక్ట్ తీసుకొని ఒక 18 to ఎక్కడ 20% అంటే ఈ లెవెల్ 18-20% ఈ లెవెల్ వరకు కరెక్ట్ అయ్యింది అనుకో, ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు, అంటే ఏదైతే ఎలక్షన్ టైంలో కరెక్షన్ ఉందో అక్కడ వరకు ఈ లెవెల్ వరకు కరెక్ట్ అయితే దెన్ మార్కెట్లో మనం చూడాలి. సో 18% ఇది 18% కరెక్షన్, మేజర్ కరెక్షన్. చూసారా ఎక్కడైతే కోవిడ్ టైంలో మార్కెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ లేసిందో అది మేజర్ సపోర్ట్ 21,400. ఒకవేళ నిజంగా మేజర్ కరెక్షన్ తీసుకుని మార్కెట్ ఈ లెవెల్ వరకు వస్తే మీ పోర్ట్ఫోలియో ఇంకా రెడ్ ఉంటుంది. సో దయచేసి ప్యానిక్ అవ్వద్దు. ఇండియా వచ్చి మార్కెట్ ఎప్పుడైనా పైకి వెళ్తుంది. ఎలాంటి మార్కెట్ పడినా ఎలాగైనా మార్కెట్ ఓవరాల్ పీరియడ్ మార్కెట్ పైకి వెళ్తుంది. బట్ ప్రజెంట్ ఆల్రెడీ చాలా హెవీ ప్రాఫిట్లో ఉంది మార్కెట్. మీ మంత్లీ టైం ఫ్రేమ్లో చూడండి, మార్కెట్ చాలా కరెక్షన్, అంటే మార్కెట్ చాలా ర్యాలీ ఇచ్చింది. కోవిడ్ తర్వాత మార్కెట్ చాలా పెరిగిపోయింది. కోవిడ్కి ముందు ఒకటి, కోవిడ్ తర్వాత ఒకటి. కోవిడ్కి ముందు మార్కెట్ ఇలా ఉండేది కాదు. కోవిడ్కి ముందు అంత ప్రైస్ 12,000, 11,000, 12,000 దగ్గర ఉన్న నిఫ్టీ
24,000 దగ్గరికి వెళ్ళిందంటే మార్కెట్ ఒక రేంజ్ లో పరిగెట్టింది ఈ కోవిడ్ తర్వాత. సో అంటే ప్రతి ఒక్క స్టాక్ లో హ్యూజ్ ప్రాఫిట్స్. అంటే ఎఫ్ఐస్ ఎవరైతే బిగ్ ప్లేయర్లు ఉన్నారో ఆల్మోస్ట్ మీరు చూస్తే 222% ఆఫ్ రిటర్న్ ఇచ్చింది మార్కెట్. మళ్ళీ చెప్తున్నా, కోవిడ్ తర్వాత నుంచి ఏదైతే బౌన్స్ అయిందో 222% రిటర్న్ ఇచ్చింది మార్కెట్. సో ఆల్రెడీ మంచి రిటర్న్, హెవీ రిటర్న్స్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి, మంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ మార్కెట్ కొద్దిగా కిందకు వస్తే దెన్ మళ్ళీ మార్కెట్ లో బయింగ్ వస్తే అక్కడ నుంచి మళ్ళీ వచ్చే ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకో పెద్ద ర్యాలీ అప్ సైడ్ కి అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, సో అది సినారియో. నేను చెప్పాను. సో 2025 యాక్చువల్గా నా ప్లాన్ ఏముండాలి, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ అని ఉండాలి. సో ఇప్పుడు నా ప్లాన్ ఏం మారిందంటే ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కదా, సో గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అండ్ ఇంకేమైనా ఉంటే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్లు అవుతాయి చిన్నవి. అంతేగాని మేజర్ ఇన్వెస్ట్మెంట్లు ఏవి 2025లో నేను ప్లాన్ చేయట్లేదు. యాక్చువల్గా చేశాను ఇయర్ స్టార్టింగ్ లో 2025లో మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నాను, బట్ ఇయర్ ఆల్మోస్ట్ మార్కెట్ నెగిటివ్ గానే ఉంటుంది. సో అందుకు నా ప్లాన్ అంటే మార్కెట్ తగ్గట్టు మన ఇయర్ మొత్తం ప్లాన్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు నేనైతే మారాను. అదనమాట నా వ్యూ. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ రేపు వీడియో ఒక మంచి సూపర్ హెడ్జింగ్ వీడియో వస్తుంది. మీకు డెఫినెట్గా హెడ్జింగ్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి హెడ్జింగ్ వీడియో అని. సో నేనైతే మీకోసం తెస్తాను. ఓకేనా, ఇంకా ఎవరైనా మన A to Z కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. A to Z కోర్సు చాలా మంది నాకు నిజంగా చాలా మంది అడుగుతున్నారు, A to Z కోర్స్ అన్న ఒక్కసారి ప్రైస్ తగ్గించనా. A to Z కోర్స్ నిజంగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే 17,000కి కోర్స్ వస్తుందండి. బాగా వినండి, 17,000 ఈజ్ అ ఫైనల్ ప్రైస్. ఎవరైనా జాయిన్ అవ్వాలంటే 17,000కి జాయిన్ అవ్వచ్చు. ఓకే, మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి 7001456759. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నా టీం అంజలి అనే అమ్మాయి మీకు రెస్పాండ్ అవుతుంది. ప్రజెంట్ ఫీజ్ 31K ఉంది, బట్ అది పక్కన పెట్టి ఆర్ఎన్ సార్ 17,000కి కోర్స్ వస్తుంది అన్నారు అని అడగండి. మీకు కూపన్ కోడ్ ఇస్తారు, జాయిన్ అవ్వండి. చాలా లిమిటెడ్ సీట్స్ అండి, చాలా తక్కువ మాత్రమే ఇస్తున్నాను. ఎవరైతే నిజంగా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో, నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్ ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికి వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.